ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ టికెట్ కోసం మరికొద్ది గంటల్లో ములాన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమిని చూసిన గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను ఓడించి ఊపు మీద ఉన్న రాజస్థాన్ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఇరు జట్ల ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ములాన్పూర్ వేదికగా అంటేనే బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుంది. బౌండరీలు కొంచెం చిన్నగా ఉండడం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ విజయవంతం కావాలంటే 190 పరుగులకు పైగా అవసరం కావచ్చు. మే నెల చివరి వారం కావడంతో సాయంత్రం మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు ములాన్పూర్లో వాతావరణం వేడిగా పొడిగా ఉంటుంది. వర్షం పడే సూచనలు ఎక్కడా లేవు. మొదటిగా గుజరాత్ టైటన్స్ బలాలు బలహీనతలు తెలుసుకుందాం. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ ఈ జట్టుకు అతిపెద్ద బలం. గిల్ క్రీజులో ఎక్కువ సమయం ఉంటే జీటీని ఆపడం కష్టం. వీరితో పాటు సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వంటి పటిష్టమైన టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఉంది. రాహుల్ తివారీ రూపంలో మంచి ఫినిషర్ ఉన్నాడు. ఇక జీటీ బలహీనతలు చూసుకుంటే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో గుజరాత్ పవర్ ప్లేలో బౌలింగ్ తేలిపోయింది. వికెట్లు తీయడంలో ఫాస్ట్ బౌలర్లు విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మధ్య ఓవర్లో కొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ స్లో అయింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోవడం వల్ల జీటీ ఇప్పుడు ప్రెజర్లో ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ లాంటి అగ్రెసివ్ ఓపర్లను ఎర్లీగా ఆపలేకపోతే పెద్ద సమస్యగా మారుతుంది జీటీకి. జీటీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక టాప్ ఆర్డర్ మాత్రమే. టాప్ ఆర్డర్ ఒకటే చాలా బలంగా ఉంటుంది. బౌలింగ్లో రబాడా, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రెజర్ మ్యాచ్లో జీటీ చాలా కామ్గా ఆడుతుంది. ఆర్ఆర్పై హెడ్ టు హెడ్ మ్యాచ్లో జీటీకి మంచి రికార్డు ఉంది. రాజస్థాన్ రాయల్స్ బలాలు బలహీనతలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. మొదటిగా బలాలు చూసుకుంటే ఈ సీజన్లో కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్కు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఇతని బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో ఆర్చర్, బిన్షయ్, రవీంద్ర జడేజాలు ఆర్ఆర్కు వెన్నెముకగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ బలహీనతలు చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్లో భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్న డెత్ ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ తడబడింది. లోయర్ ఆర్డర్లో ఫినిషింగ్ సమస్య ఇంకా వేధిస్తుంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బౌలింగ్ డెత్ ఓవర్స్లో రన్స్ ఎక్కువగా ఇస్తుంది. గుజరాత్ బౌలింగ్ స్పిన్ అటాక్ని హ్యాండిల్ చేయడం ఆర్ఆర్కి చాలా కష్టంగా అవుతుంది. ఆర్ఆర్కి మొదటి బలం ఒక్కరే. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్పై 29 బంతుల్లో 97 పరుగులు కొట్టి రికార్డుని సృష్టించాడు. ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా అటాకింగ్ మోడ్లో ఉంటుంది. జాఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో డేంజరస్గా ఉంటాడు. ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి వస్తుండటంతో మూమెంటం మొత్తం ఆర్ఆర్ వైపే ఉంది. ఈ వెన్యూలో ఆర్ఆర్కి మంచి రికార్డు ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్కి చాలా బాగుంటుంది. రీసెంట్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ 243 పరుగులు చేసింది. మొత్తం మ్యాచ్లో 439 పరుగులు వచ్చాయి. మొదట్లో పేసర్స్కి స్లైడ్ స్వింగ్ అండ్ బౌన్స్ ఉంటుంది. తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుంది. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఇంపాక్ట్ చూపకపోవచ్చు. డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేసింగ్ అనుకూలంగా ఉండొచ్చు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నిలకడగా ఆడుతూ ఒక్కొక్క గేర్ మార్చుకుంటూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే జోడీ. వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటర్లు. వచ్చి రాగానే 6 కొడదామా లేకపోతే 4తో ఇన్నింగ్స్ని ఆరంభిద్దామనే బ్యాటర్లు. రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో ఆసక్తికర పోరు వీరిద్దరి మధ్య అనడంలో సందేహం లేదు. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్కు చేరుకొని కప్పు కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఐపీఎల్ 2020 సీజన్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానం నిలిచిన గుజరాత్ టైటన్స్ తొలి క్వాలిఫైర్లో ఘోరంగా ఓడి ఆర్సీబీ బ్యాటర్ల ముందు బౌలింగ్లో తేలిపోవడంతో ఏకంగా 254 పరుగులు సమర్పించుకుంది. 162 పరుగులకే కుప్పకూలింది. టాప్ 3 బ్యాటర్లు విఫలమైతే పరిస్థితి ఎలా ఉంటుందో జీటీకి బాగా తెలిసొచ్చింది. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేస్లో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నుంచి మంచి ఆరంభం వస్తేనే గుజరాత్ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మరోవైపు మిడిల్ ఆర్డర్లో నిలకడ ఆడే ప్లేయర్లు లేకపోవడం జీటీ బలహీనత. బౌలింగ్ విషయంలో గుజరాత్కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. గత మ్యాచ్లో మినహా మిగతా వాటిలో మెరుగైన ప్రదర్శన చేశారు. కసిగౌ రబాడా 26, రషీద్ ఖాన్ 19, సిరాజ్ 17. ఒక్కసారి లయను అందుకుంటే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు. సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్రౌండర్లతో పాటు జెన్సన్ హోల్డర్ వంటి ఫేస్ ఆల్రౌండర్ మంచి ఫామ్లో ఉన్నారు. రాజస్థాన్ ప్రయాణం చాలా క్లిష్టమైనది. నాకౌట్ స్టేజ్కు చేరుకోవడానికే చాలా ఇబ్బందులు పడింది. వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ నుంచి నిలకడగా పరుగులు వస్తున్నాయి. మరోవైపు ఎస్ఎస్వి జైస్వాల్, ఫెరీరా అప్పుడప్పుడు మినహా తమదైన శైలిలో ఈసారి సీజన్లో ప్రభావం చూపించలేదు. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ పై టాప్ ఆర్డర్ అదరగొట్టిన మిడిల్ ఆర్డర్ ఇబ్బంది పడడంతో అనుకున్నంత మేర స్కోర్ను సాధించలేదని ఆ జట్టు సారథ్య చెప్పాడు. రాజస్థాన్ బౌలింగ్ యూనిట్ను జాఫ్రా ఆర్చర్ ముందుండి నడిపించాడు. ఎస్ఆర్హెచ్పై కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపించి దెబ్బ కొట్టాడు. అతడికి తోడుగా బర్గర్ చెలరేగడంతో ఆర్ఆర్కు కలిసొచ్చింది. రవీంద్ర జడేజా సైలెంట్గా వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో స్పిన్నర్ యశ్రాజ్ పుంజా కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో గుజరాత్, రాజస్థాన్ జట్లు 10 సార్లు తలపడ్డాయి. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ 7 మ్యాచ్ల్లో గెలిచింది. మరో 3 రాజస్థాన్ విజయం సాధించింది. మీరు ఏ జట్టు ఫైనల్కి వెళ్ళబోతుందో మీ ప్రిడిక్షన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆర్ఆర్ వెళ్తుందా లేదా జీటీ వెళ్తుందా? ఆర్సీబీతో
ఎవరు తలబడబోతున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి.